2019 ఎన్నికల కోసం అయితే గతంలో 5 సంవత్సరాలుగా కొత్త వినూత్న ఆలోచనలతో అభివృద్ధి విత్తనాలు వేయడం జరిగింది. ఆ అభివృద్ధి విత్తనాలు ఈ 5 సంవత్సరాల్లో మొలకెత్తి మొక్కలయ్యాయి. రేపు వృక్షాలైతే వాటి నుండి మనకు ఫలం అందుతుందన్నమాట. మళ్ళా వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి, వాళ్ళు ఆ ఫలాన్ని ఎటువైపు డైవర్ట్ చేస్తో తెలియదు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, వాళ్ళు ఏ ఆలోచనతో ఈ విత్తనాలు చల్లారో, ఆ ఫలాలు వచ్చాయో, ఆ ఫలాలు దేనికి వినియోగించాలో వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి అర్థం కాదు. కొత్త వాళ్ళు వచ్చి పథకాల పేర్లు పూర్తిగా మార్చేస్తారు, ప్రజలకి ఇరకాటంలో పెట్టేస్తారు. కాబట్టి మార్పు కావాలనుకున్నవారు ఎటువంటి మార్పు కావాలి, ఇంతకన్నా మార్పు ఏ గవర్నమెంట్ తేలేదు. మన కొత్త రాష్ట్రం వచ్చాక అప్పులతోనే వచ్చింది రాష్ట్రం. కనీసం ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు తగ్గట్టు కూడా మన ఆదాయం లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అహర్నిశలు కష్టపడి ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తెచ్చారు. మరొక 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ తాలూకా అభివృద్ధి చూసుకొని తర్వాత మనం మార్పు కోరుకోవచ్చో కోరుకోకూడదో చూడొచ్చు. ఓకే సార్. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాలలోని అభివృద్ధి అది ఎంత మేరకు చేసింది అని అనుకుంటున్నాను. ఈ 4.5 సంవత్సరాల్లో బాగానే అభివృద్ధి చేసింది. ఎందుకంటే ఆదాయం లేకుండా ఉద్యోగాలు జీతాలు ఇవ్వడమే కష్టం అనుకున్న ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఏ విధంగా సహకరించలేదు. అసలు సపరేట్ ఆంధ్ర అంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఇస్తే దానికి ఇవ్వాల్సిన ఏ తాలూకా కార్యక్రమాలకు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు వాళ్ళు సక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇతను ఇసుక అమ్ముకున్నాడంటే లెక్కేసుకోండి. ఇసుక అమ్ముకునే దిగజారిపోయిన స్థితికి వచ్చి ఇసుకమ్మి ఈ రోజు ఇంతవరకు తెచ్చుకున్నాను, ఇంత అభివృద్ధి చేశారంటే బాగా అభివృద్ధి చేసినట్టే. ఒక రోజు కానీ ఏ ఉద్యోగం కానీ జీతం ఆగిందా? ఏ ఉద్యోగికి జీతం ఆగలేదు. ప్రతి ఒక్కడికి సబ్సిడీ పథకాలు అందుతున్నాయి కదా, చాలామందికి అందాయి. ఇప్పుడు వితంతు పెన్షన్ 100 రూపాయలు 1500 3000 చేశారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ 1000 రూపాయలు 2000 చేశారు. ఇవన్నీ ఫ్రీగా అయింది కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సామాన్యమైన చిన్న కుటుంబం ఏమవుతుంది, సుమారుగా 5000 రూపాయలు ప్రభుత్వం చాలకు వస్తుంది. ఒక ముసలాడు ఒక ముసలా ఉందంటే ఫ్రీ బియ్యము, ఫ్రీ నూనె, ఫ్రీ వైద్యము, ఇవన్నీ ఫ్రీయే. దాని తగ్గట్టు 2000 రూపాయలు మళ్ళీ వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు. వీళ్ళతో ఈ నెల హ్యాపీగా బతికవచ్చు. ఇటువంటి ప్రభుత్వం మరలా చూడలేము, మరలా రాదు. ఈ ప్రభుత్వానికి కొద్దిగా ఏమైనా అవకాశం అయితే ఇవ్వండి. ఈ ప్రభుత్వానికి మనకు 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, అధికారం అంటగట్టండి. తర్వాత మనం ఏదో ఆలోచించే మార్పు కానీ మార్పు తెచ్చుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. అమరావతి విషయం వరకు, అమరావతి కానీ పోలవరం చూస్తే ఈ నిర్మాణాల్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను. అంటే పుట్టిన పిల్లలు జాతకం చూపిస్తామండి చాలామంది. వాడు పెద్ద అయితే డబ్బుగలది అవుతాడు, లక్షాధికారి అవుతాడు, కోటేశ్వరుడు అవుతాడు అని చెప్తారు. అవునండి, పెద్ద అయితే కదా మనం వాడు కోటేశ్వరుడు అవుతాడు తెలుస్తుంది మనకి. ఈలోగానే కోటేశ్వరుడు కాదని దాన్ని మనం ఏం చేయలేం. అమరావతి విషయంలో మనం 4.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం వచ్చిన ఇన్ని బిల్డింగ్లు కట్టగలదా? హైదరాబాద్ మనం విడిపోయిన తర్వాత ఎన్ని బిల్డింగ్లు కట్టారు? కేసీఆర్ ఎన్ని బిల్డింగ్లు కట్టాడు? చంద్రబాబు నాయుడు ఎన్ని బిల్డింగ్లు కట్టాడు? ఆ తేడా చూసుకుంటే మన అభివృద్ధి ఉందే లేదు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.